వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు తెలిపిన మంత్రి నారాయణ. వీరులపాడు మండలం పరిధిలోకి వెల్లంపల్లి గ్రామం నుంచి జుజ్జూరు వెళ్లే రహదారిని 1.72 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోంచేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో అక్షయ్ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు. వీరులపాడు మండలం పరిధిలోకి వెల్లంకి గ్రామం నుంచి జుజ్జూరు వెళ్లే రహదారికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వెల్లంకి గ్రామం నుంచి జుజ్జూరు వెళ్లే రహదారిని 1.72 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయని విమర్శించారు. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ ప్రారంభించారు. ఎంతో అనుభవం కలిగిన కళాకారులు తయారు చేసిన వస్త్రాలను ఈ ఎక్స్పోలో ఉంచడం జరిగిందని ఆమె చెప్పారు. 4 రోజుల పాటు నిర్వహించే ఎక్స్పోని నగర ప్రజలు సందర్శించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇండియా సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏర్పాటు చేశారు. బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోని మాజీ జెడ్పీసీటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత గద్దె అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తులు నగరంలో ఎక్స్పో అండ్ సేల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో విజయవాడలో ఎన్నో ఎక్స్పోలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తలదన్నే రీతిలో నాణ్యత మరియు అధునాతన డిజైన్లలో ఈ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సైంటిఫిక్ని జత చేసి హ్యాండ్లూమ్ డిజైన్లలో మగవలు మెచ్చే విధంగా ఎక్స్పోలో వస్త్రాలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షించే విధంగా కళాకారులు వస్త్రాలు తయారు చేశారని చెప్పారు. హ్యాండ్లూమ్ స్మార్క్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కంచి, ధర్మవరం, పోచంపల్లి, బెనారస్తో పాటు విభిన్న రకాల పట్టుచీరలు ఎక్కడ లభిస్తున్నాయని తెలియజేశారు. చేనేత కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. కళాకారులను ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె సూచించారు. అనంతరం సెంట్రల్ సిల్క్ బోర్డ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కస్టమర్లకు మంచి సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ వస్త్రాలను అందించాలనే లక్ష్యంతో ఇక్కడ ఎక్స్పోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో రానున్న శ్రావణ మాసం దృష్టిలో ఉంచుకొని 4 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంచి నాణ్యత, మన్నిక కలిగిన వస్త్రాలను డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అందరికీ విజయవాడ కన్జ్యూమర్స్కి అందరికీ నేను డిప్యూటీ డైరెక్టర్గా సెంట్రల్ సిల్క్ బోర్డులోనే సిల్క్ మార్క్ ప్రమోషన్ చేసి రిటైర్డ్ అయ్యాను. సో నేను వీవర్ కమిటీ నుంచి వచ్చాను కాబట్టి మా వీవింగ్ కమిటీ వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం ఉద్దేశంతోనే హైదరాబాద్ నేను శ్రీకాకుళం వాస్తువులైన ఉద్యోగరీత్యా హైదరాబాద్ సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఈ తాలూకా బ్రాండ్ ఇండియన్ సిల్క్ బ్రాండ్ ఎక్స్పో నేను ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ మన ఒక మంచి ప్లాట్ఫాము మన వీవర్స్కి కమ్యూనిటీకి ఇచ్చి ఒక మంచి ఒక సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ మార్కు కలిగి ఉన్న వస్త్రాలని మెయిన్లీ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ అన్ని ప్రదేశాలకు వెళ్ళి విజయవాడ ఫస్ట్ టైం మన ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుందండి, ఇక్కడ విజయవాడలో పెట్టాను. అద్భుతంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్ అదేవిధంగా సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ మనకి చక్కటి 8 స్టేట్ల నుంచి 14 స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈ రోజున ఇక్కడ కొలువు తీరున్నాయి. మొట్టమొదటిసారిగా మనకి ఈ ఇండియా సిల్క్ గ్యాలరీ అనేది హైదరాబాద్లో ఎన్నో రకాలుగా ఎన్నో ఎగ్జిబిషన్స్ జరిగినాయి. మరి విజయవాడలో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ సిల్క్ బోర్డులో డీడీగా వర్క్ చేస్తూ శ్రీనివాస్ గారు మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటాన్ని వారిని మనం అభినందించాలి. ఎందుకంటే ఈ రోజున మహిళలు మరి భిన్నత్వంలో రకరకాలైన మరి కళల్ని ఆదరిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఒక చక్కటి అంటే ప్యూర్ క్వాలిటీని కట్టాలని ఒక ఆసక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అటువంటిది ఇక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా మొత్తం కూడా చక్కటి సిల్క్ మార్క్ అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్క్ మనకి ఎక్కడ పవర్లూమ్ అనేది కనబడదు. ఎవరికైనా కూడా ఇవాళ ఇది పవర్లూమా హ్యాండ్లూమా అనేది మనం జడ్జి చేసుకోలేము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తృప్తిగా ఇది మనం టోటల్ హ్యాండ్లూమ్ అనే ఒక తృప్తితో మనం వెళ్ళొచ్చు. అంతేకాకుండా మరి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క వీవర్ కూడా మరి ఇది చాలా ఇన్నోవేటివ్గా మరి సైంటిఫిక్ నాలెడ్జ్ని జత చేసి ఈ రోజున హ్యాండ్లూము పవర్లూమ్ని ఎదుర్కొని ఉంది, బతుకుతూ ఉంది, ముందుకెళ్తూ ఉంది అంటే దానికి కారణం ఈ రోజున ఈ వీవర్స్ అంతా కూడా హ్యాండ్లూమ్ వీవర్స్ ఎప్పటికప్పుడు వాళ్ళని అప్ టు డేట్ చేసుకుంటూ మరి విభిన్నమైన కళల్ని దానిలో చొప్పిస్తూ మరి చక్కటి చీరలు తయారు చేయటం, అదేవిధంగా మహిళలు కూడా చాలా ఆసక్తిగా వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇంకా చెప్పాలంటే వాళ్ళు స్ట్రెస్ బస్టర్స్ అనుకుంటాం. చీరల షాప్లోకి రావటం అనేది మనందరం కూడా చాలా ఆస్వాదిస్తాము ఆ కళల్ని. దాని మూలంగా కూడా ఈ రోజున మరి ఈ చీరల్ని ఎక్కువగా చేనేత కార్మికులు కానివ్వండి, చేనేత కళాకారులు కానివ్వండి, ఇన్ని రకాలుగా వాళ్ళు అప్ టు డేట్ అవ్వగలుగుతున్నారు. మరి ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం తర్వాత మనం ఈ చేనేత వృత్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మన పక్కనే ఉన్న మంగళగిరి కానివ్వండి, ఉప్పాడ, మరి అదేవిధంగా వెంకటగిరి, ఇలా మరి ఎన్నో చేనేత వస్త్రాలని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మన లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో. అదేవిధంగా మన పక్కన ఉన్న తెలంగాణలో కూడా చూసుకుంటే మన అందరికీ తెలుసు అక్కడ కొన్ని రకాలు పోచంపల్లి కానివ్వండి, మరి గద్వాల చీరలు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఎన్టీఆర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయకాపురం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఎన్టీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ విభాగాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతితో కలిసి హాస్పిటల్లో అందిస్తున్న పలు వైద్య విభాగాలను బోండా ఉమా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలను అన్ని
కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. అనంతరం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య విభాగాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్తో పాటు ప్రసూతి వైద్య విభాగాలను తమ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. చాలా సంతోషం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దానికి డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి, సోదరి డాక్టర్ పవిత్ర గారికి, ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం, ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో, ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా, మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు అది. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్
మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీల్ని చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి మరి అందరూ రావటం అంటే సంతోషం. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ఎక్కువ, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎక్కువ, అనారోగ్యం పాలయ్యే ఛాన్సులు ఎక్కువ. ఇలాంటి చోట ఇలాంటి హాస్పిటల్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, మరి ఆర్థోపెడిక్స్ కానీ, అట్లాగే సర్జన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉచితంగా చేసే వైద్య సేవలకి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఈ హాస్పిటల్కి రండి. ఇలాంటి హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో మరిన్ని రావటం కూడా మంచిది. ఈ ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ మాత్రం లేవు. ఇదే ఫస్ట్ హాస్పిటల్స్. మరి చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంత ప్రజలకి సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి రవీంద్ర రెడ్డి గారికి, సోదరి ప్రశాంత్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగినగర్ పైపుల్ రోడ్ సర్కిల్లో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీలో మన దగ్గర మెడికల్ కానీ, జనరల్ సర్జరీ కానీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, క్రిటికల్ కేర్, ఐసీయూకి సంబంధించి ఎలాంటి రోగాలకైనా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ఉచితంగా చూసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు నుంచి చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువ ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకొని, ఒక ఆరోగ్యశ్రీ కాదు ఈహెచ్ఎస్ కూడా ఉంది. మున్సిపాలిటీ వర్కర్స్ కానీ వాళ్ళు ఈహెచ్ఎస్ కూడా పెట్టుకొని ఫ్రీగా చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇన్సూరెన్సెస్ కూడా అన్నీ పెట్టాము. మీరందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. బోండా ఉమ్మ గారు ఈరోజు వచ్చి ఓపెన్ చేసినందుకు మేమందరం చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి ఓపెన్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నాము. అందరూ ఉపయోగించుకోండి ఈ సేవల్ని. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఈరోజు బోండా ఉమ్మ గారు, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు వచ్చి ఆరోగ్యశ్రీ సేవలు ఇక్కడ అంటే ఎన్టీఆర్ వైద్య విభాగం స్టార్ట్ చేశారండి. ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయబడటం జరిగింది. సో ఇక్కడ మన ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయండి. అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ప్రసూతి విభాగము, పిల్లలకి సంబంధించి యూరాలజీ, నెఫ్రాలజీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. సో ఎన్టీఆర్ వైద్య విభాగంలో ఇక్కడ మేము అందరికీ సేవ చేయాలని మాకు ఎమ్మెల్యే గారు చెప్పారండి. మేము ఆ ఇంటెన్షన్ తోటే మేము కూడా స్టార్ట్ చేశామండి. సో ఆయన చెప్పిన తూచా తప్పకుండా మేము పాటిస్తాము. అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్ కూడా పెట్టడం జరిగిందండి. తప్పకుండా మేము అందరికీ అందుబాటులో తప్పకుండా ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దుర్గమ్మ శాకంబరి రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. వివిధ రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయాన్ని అలంకరిస్తారు. ఎంతో పవిత్రమైన శాకంబరి ఉత్సవాల్లో భాగంగా భక్తులు స్వచ్ఛందంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారి ఆలయానికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేసేందుకు దేవస్థానానికి అందిస్తున్నారు. దుర్గమ్మ కరుణా కటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడు ఉండాలని, పాడి పంటలు పండించే రైతులు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామారావు తెలిపారు. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ప్రసాదం వండిపెట్టి భక్తులకు పంచిపెడతామని పేర్కొన్నారు. జగన్ కట్టిన ఇల్లు ఇసుక గూళ్ల కంటే ఘోరంగా ఉన్నాయని టీడీపీ తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది.
వైసీపీ పాలనలో జగన్ కడుతున్నవి ఇల్లు కాదు ఊర్లు అంటూ కోట్ల రూపాయలతో ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. జగన్ సర్కార్ కట్టిన ఇళ్లను మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించిన వీడియో టీడీపీ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. జగ్గైపేట మండలం జయంతిపురం సమీపంలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం అసూల బాసిన మూడవతు నాగుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగ్గైపేట మండలం బూదవాడలో అల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్ ఫ్యాక్టరీ, వెనువెంటనే నార్లా తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం, తర్వాత పరిటాల సమీపంలోని దొడబండ క్వారీ ప్రమాదం, అనకాపల్లిలో వసంత కెమికల్స్లో ప్రమాదం, ఇప్పుడు జగ్గైపేటలో రామ్కో సిమెంట్ కంపెనీలో ప్రమాదం చూస్తుంటే పరిశ్రమల శాఖ అధికారులు మొద్దు నిద్రపోతున్నట్లు ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందినట్లు, కొట్టొచ్చినట్లు కనపడుతుందన్నారు. కార్మికుల ప్రాణాలకు సమాధులు కడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రమాదం జరిగితే బాధితులను ఓదార్చి నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా కార్మికుల ప్రాణాలకు వెలకట్టి తంతు ముగిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగంపై, కంపెనీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పేద ప్రజలు ప్రాణం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన మూడవతు నాగులు కుటుంబానికి జిల్లా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని దోనేపూడి శంకర్ కోరారు. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన మూడవతు నాగులు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే విషయంలో స్థానిక అధికార ప్రతిపక్ష నేతలు తీరును దోనేపూడి శంకర్ తీవ్ర గరహనించారు. జర్నలిస్టులు, మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. వైపు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్ ను టీడీపీ నేత బుద్ధ వెంకన్న తప్పుపట్టారు. విజయసాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదాజాలం సిగ్గుచేటన్నారు. నిజాన్ని వెలికి తీయటం తప్ప మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచటమా? గతంలో సాక్షి చేసింది ఏమిటి అని ఎదురుదాడికి దిగారు. ఎంతమందిని విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా దూషించలేదని నిలదీశారు. కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బేషరతుగా మీడియా సంస్థలకు, సంస్థ యజమానులకు క్షమాపణ చెప్పాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు నిరసనకు దిగారు. ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున వివిధ సంస్థల జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధ వెంకన్న జర్నలిస్టులకు మద్దతు తెలియజేశారు. A2 అంటే A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి. తెలుగు ప్రజలందరికీ తెలిసేది విజయసాయిరెడ్డి అంటే తెలియదు, A2 అంటే తెలియదు. అలాంటి దొంగోడు ఇవాళ టీవీ ఛానల్ యాజమాన్యాలని, టీవీ ఛానల్ రిపోర్టర్లని, పత్రికా రిపోర్టర్లని అరే ఒరే అన్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా సభ్య సమాజంలో ఇతను రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు. దీని మీద అవసరమైతే నేను వెంటనే అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను, రేపే లేఖ రాస్తా దీని మీద. ఇలాంటి వ్యక్తుల్ని దీంట్లోంచి రాజ్యసభలోంచి సస్పెండ్ చేయమని. ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది చూస్తే ఒక్క మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి మీడియానే నువ్వు నీ మీద నిజమైనటువంటి వార్త
తప్పుడు వార్త కాదు. ప్రజాస్వామ్యంలో 3 వ్యవస్థలు కీలకమైనవి: లెజిస్లేచర్, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ. ఈ మూడు వ్యవస్థలకి పర్యవేక్షణ చేయడానికి ఉండే వ్యవస్థ 4వ వ్యవస్థ, దాన్ని మీడియా వ్యవస్థ అంటారు. 4th పిల్లర్ ఆఫ్ ది ఎస్టేట్ అంటారు ప్రజాస్వామ్యంలో. అటువంటి మీడియాకి సంబంధించి పెద్దల సభలో పెద్ద మనిషిగా ఉండే ఒక మనిషి చాలా నీచంగా చిన్న బుద్ధితో మాట్లాడాడు. ఆశ్చర్యం. పెద్దల సభ అంటే చాలా గౌరవమైన సభ అది దీనికి సంబంధించి. సో కాబట్టి ఆ పెద్దల సభలో నుంచి సభ్యుడు ఒక చిన్న స్థాయికి దిగిపోయి చిన్న వ్యక్తిగా గౌరవ ఎంపీ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. ముందు బేషరతుగా ఆయన ఏదైతే పెద్దల సభలో నేను గౌరవ సభ్యుడని చెప్పుకుంటున్నారో, నిజంగా పెద్దల సభలో గౌరవ సభ్యుడైతే ముందు బేషరతుగా జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన సంఘటన వేరు, అతని మీద వచ్చిన ఆరోపణలు వేరు. ఆరోపణలను ఖండించకుండా అతను జర్నలిస్టుల మీద అరే ఒరే అని పిలవడం అనేది నిజంగా చాలా దారుణం. అల్పపీడనం ప్రభావంతో గురువారం, శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 170180042505001 టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించమని సూచించారు. సభ్యత నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10 లక్షలు దాటాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. తాము సభ్యత్వంలో పాటు 5 లక్షల రూపాయల బీమాను ఇస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం జరగాలని తప్పకుండా పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలో ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంత ప్రభావం చేస్తున్నాం. ఐటీ విభాగం అధ్యక్షుడు కళ్యాణ్ శ్రీనివాస్ గారు, స్థానికంగా ఉన్న వీరమైన రీజనల్ పార్టీ వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రి పగలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలో ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం. హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను ఓ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో కాపాడినట్లు విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డి హరికృష్ణ తెలిపారు.
సమయస్ఫూర్తిగా వ్యవహరించిన సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికలను పోలీస్ స్టేషన్కు తీసుకురావడంపై నగర డీసీపీ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణం నున్నగ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుండి 3 మైనర్ బాలికలు బయటకు వచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో రాత్రిపూట ఓ గూడెం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డ్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో బాలికలు తారసపడటంతో ఎక్కడికి వెళ్తున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తిగా విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ ఆపి కండక్టర్ సాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలికల తల్లిదండ్రులకు అప్పగించారు. హాస్టల్ నుండి తప్పిపోయిన బాలికలు గంటల వ్యవధిలో పోలీసులు సంరక్షణ ఉంచుకొని సదరు బాలికలు ఉంటున్న హాస్టల్ వార్డెను పిలిపించి బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిని వార్డెన్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. తనకెందుకులే అనుకునే ఈ కాలంలో సమయస్ఫూర్తిగా సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికలను పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నగర డీసీపీ టి హరికృష్ణ వారికి అభినందనలు తెలిపారు. మైనర్ బాలికలు కావడంతో వారు పొరపాటున ఎవరైనా సాంఘిక శక్తుల చేతిలో పడకుండా సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎటువంటి నేరాలు జరగవని ఈ సందర్భంగా డీసీపీ టి హరికృష్ణ తెలిపారు. బయటకు వచ్చాను సార్, నేను ఆగిరిపల్లి నుంచి మా డ్యూటీకి వస్తాకి 6కి డ్యూటీ సార్ నాది. బైక్ లేకపోవడం వల్ల నేను రోడ్డు మీద వచ్చేసరికి 3 కలిసి చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాను సార్. మేము విజయవాడ వెళ్ళాలి అని చెప్పారు సార్. సరే నేను బస్సు ఎక్కిస్తాను, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మీ ఫోన్ నెంబర్ చెప్పండి వాళ్ళ మదర్ నెంబర్ తీసుకున్నాను సార్. ఆమె 5 సార్లు దాకా ఎత్తలేదు సార్ ఫోన్ నెంబరు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఎత్తి ఇట్లాగా పలానా చోట నుంచి వస్తున్నామని అని చెప్పారండి. విజయవాడ అనేసరికి ఎక్కడమ్మా మీరు విజయవాడ నుంచి వస్తున్నారు మాట్లాడిన తర్వాత మాది ఇక్కడ కాదండి మేము హాస్టల్లో ఉంటున్నాము, హాస్టల్ వార్డెన్ నెంబర్ ఇచ్చారు. వాళ్ళకి ఫోన్ చేశాను, నేను పోలీస్ స్టేషన్లో అప్పు చెప్తానమ్మా మీరు తీసుకెళ్ళండి పిల్లలను, ఇలా వదిలేయడం ఏంటి అని తీసుకొచ్చాను సార్. గుడ్, ఎక్సలెంట్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 AM కండి ఆగిరిపల్లిలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ హాస్టల్లోంచి చిన్నపిల్లలు 10, 12, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్లోంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రీజన్ తర్వాత మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్న ఇలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వర్క్. చాలామంది ఏమోలే ఎక్కడికి వెళ్తున్నారని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని ఆపి ఏంటని వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హౌఎవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. ప్రతి సిటిజన్ కూడా దీని నుంచి కొంత స్ఫూర్తిని తీసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు తెలిపిన మంత్రి నారాయణ. వీరులపాడు మండలం పరిధిలోకి వెల్లంపల్లి గ్రామం నుంచి జుజ్జూరు వెళ్లే రహదారిని 1.72 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దె అనురాధ. డి న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.